బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. శ్రేయస్ అయ్యర్ కు బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చింది. ఏషియా కప్ లో శ్రేయస్ అయ్యర్ కు చోటు దక్కలేదు. ఏషియా కప్ లో పాల్గొనే జట్టును ప్రకటించింది సెలక్షన్ కమిటీ. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏషియా కప్ లో పాల్గొనే జట్టును ప్రకటించింది సెలక్షన్ కమిటీ. జట్టులో హార్దిక్ పాండ్యా, సంజు శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, జితేష్ శర్మ, రింకు సింగ్, అక్షర్ పటేల్, శివన్ దూబే, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తికి చోటు దక్కింది. సెప్టెంబర్ 9 నుంచి ఏషియా కప్ ప్రారంభం కాబోతుంది. సెప్టెంబర్ 10న యూఏఈలో భారత్ మొదటి మ్యాచ్ ఆడబోతోంది. ఈ నేపథ్యంలో ఈ జట్టు సెలక్షన్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుందో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శిల్ప మరి కాసేపట్లో ఫోన్లకు అందుబాటులోకి రాబోతున్నారు. అంతకన్నా ముందు ఇదే అంశానికి సంబంధించి అజిత్ అగార్కర్ అలాగే స్కై సూర్యకుమార్ యాదవ్ రియాక్ట్ అయ్యారు. వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, शुभमन गिल वाइस कैप्टन, अभिषेक शर्मा, तिलक वर्मा, हार्दिक पांड्या, शिवम दुबे, अक्षर पटेल, जितेश शर्मा, जसप्रीत बुमराह, वरुण चक्रवर्ती, अर्शदीप सिंह, कुलदीप यादव, संजू सैमसन, हर्षित राणा एंड रिंकू सिंह. सूर्य कुमार यादव कैप्टन. రైట్, అది జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఈ నేపథ్యంలో ఎటువంటి ప్రోస్ అండ్ కాన్స్, ఎటువంటి సాధ్యాసాధారణను పరిశీలించింది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ఇటు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎటువంటి అంశాలను పరిశీలించి టీంని సెలెక్ట్ చేసింది? ఆల్ రైట్, సో మరి కాసేపట్లో శిల్ప డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఇటు భారత క్రికెట్ ఏషియా కప్కి సంబంధించి టీంని అనౌన్స్ చేసింది. శ్రేయస్ అయ్యర్కు దాదాపుగా చోటు దక్కుతుంది అనుకున్న సందర్భం, కానీ శ్రేయస్ అయ్యర్కు బిగ్ షాక్ తగిలింది. బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చింది. ఏషియా కప్లో శ్రేయస్ అయ్యర్కు చోటు దక్కలేదు. ఏషియా కప్లో పాల్గొనే జట్టుని కొద్దిసేపటి క్రితం ప్రకటించింది సెలక్షన్ కమిటీ. ఏషియా కప్లో పాల్గొనే జట్టును ప్రకటించింది సెలక్షన్ కమిటీ. జట్టులో హార్దిక్ పాండ్యా, సంజు శాంసన్, అలాగే అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, జితేష్ శర్మ, రింకు సింగ్, అక్షర్ పటేల్, శివన్ దూబే, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తికి చోటు దక్కింది. సెప్టెంబర్ 9 నుంచి ఏషియా కప్ 2025 ప్రారంభం కాబోతోంది. సెప్టెంబర్ 10న యూఏఈతో భారత్ మొదటి మ్యాచ్ ఆడనుంది. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, టీమ్ సెలక్షన్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంది? శ్రేయస్ అయ్యర్కు చోటు దక్కడం, ఇన్ఫాక్ట్ చోటు దక్కకపోవడం పట్ల ఫ్యాన్స్ ఏమంటున్నారు? రైట్, ఆసియా కప్ 2025 సంబంధించినటువంటి భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇందులో చాలా మంది ఆటగాళ్లు కూడా ఆశలు పెట్టుకున్నారు. ప్రధానంగా ఫామ్ లో ఉన్నటువంటి శ్రేయస్ అయ్యర్ కు నిరాశ కలిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే టెస్ట్ ఫార్మాట్ లో సైతం అతన్ని సెలెక్ట్ చేయలేదు. ఎలాగైనా ఇప్పుడు జరిగేటువంటి T20 ఆసియా కప్ లో తనని చేర్చుకుంటారంటూ కూడా అభిమానులు పెద్ద ఎత్తున వాళ్ళు నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఒకవైపు తుది జట్టును ప్రకటించారు. తుది జట్టులో కూడా తన పేర్లు వేసుకోవడంతో పెద్ద ఎత్తున నిరాశలు. ఎందుకంటే ఒకవైపు ఐపీఎల్ లో రన్స్ అనేది అతని మొత్తం కూడా ఫామ్ లో ఉన్నాడు. పంజాబ్ కింగ్స్ ని ఫైనల్ కి చేర్చుకోవడానికి ఆయన ప్రధాన పాత్ర పోషించారు. అన్ని ఫార్మాట్ లో కూడా షూట్ అవుతాడు. అలాంటిది తన పక్కకు పెట్టడం ఏంటని కూడా చేస్తున్నారు. ఇంకోవైపు శుభ్మన్ గిల్ కూడా అక్కడ స్థానం లేకపోయినప్పటికీ ప్రస్తుతం 3వ పొజిషన్ ఇచ్చారు. 3వ పొజిషన్ గతంలో ఒకవైపు తిలక్ వర్మ వీళ్ళు ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు శుభ్మన్ గిల్ కావాలని అందులో పెట్టారంటూ కూడా పెద్ద ఎత్తున చెప్పారు. ఎందుకంటే ఒకవైపు అటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జడేజా వీళ్ళందరూ కూడా ఒకవైపు దీనికి దూరంగా, దీనికి రిటైర్ చెప్పాక దీనికి అందరూ కూడా దీనిపైన ఎవరు ముందుకు వెళ్తారంటే కూడా ప్రతి ఒక్కరు కూడా చేశారు. గతంలో ఒకవైపు సూర్య కుమార్ యాదవ్ బాధ్యతలు వహించారు. కెప్టెన్ గా బాధ్యతలు వహించి కప్పు కూడా సాధించారు. సో ఈ మరోసారి శుభ్మన్ గిల్ కి వైస్ కెప్టెన్ గా బాధ్యతలు వహించారు. దీనిపైన చాలా మంది కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఫామ్ లో ఉన్నటువంటి ఇటు సిరాజ్ కావచ్చు, ఒకవైపు వాషింగ్టన్ సుందర్ కావచ్చు, శ్రేయస్ అయ్యర్ కావచ్చు, వీళ్ళని కావాలని దూరం చేస్తున్నారు. వీటి వాళ్ళకి పెద్ద ఎత్తున అభిమానులను కావాలని ఈ విధంగా ఫామ్ లో ఉన్నప్పటికీ వాళ్ళు మాత్రం కావాలని ఏదైతే పర్సనల్ ఇష్యూస్ పెట్టుకుని ఈ విధంగా చేయటం ఏంటంటూ కూడా ఒకవైపు చెప్పారు. దీనిపైన ఖచ్చితంగా ఇప్పటికే సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ శుభ్మన్
కెప్టెన్ అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్, హర్షిత్ రాణా వాళ్ళని ఈ జట్టుగా ప్రకటించారు. ఇందులోనే చాలా మందికి అది సంబంధించిన వాషింగ్టన్ సుందర్, శ్రేయస్ అయ్యారు. అదేవిధంగా సిరాజ్ కు చేస్తారు. ఇంకోవైపు సిరాజ్ కి వర్క్ లోడ్ కారణంగా ఒకవైపు రెస్ట్ ఇస్తున్నామని చెప్పినప్పటికీ సిరాజ్ మాత్రం సిద్ధంగా ఉండమని కూడా అనేక సార్లు చెప్పారు. ఈ విధంగా కావాలని కూడా కొంతమందిని పక్క పెట్టారంటూ కూడా చాలా మంది కూడా ఒకవైపు చెప్పుకుంటూ వస్తున్నారు. దీనికి ఖచ్చితంగా ఒకవైపు గతంలోనే అనేక విమర్శలు ఎదుర్కొన్న బీసీసీఐ కావచ్చు, మొత్తం అదే క్రీడా అభిమానులు. ఎందుకంటే ఒకవైపు అన్ని ఫార్మాట్లలో ఇటు శ్రేయస్ ఎంతో అలవకగా ఆడతారు, మొత్తం కూడా జట్టును మీదేసుకొని కూడా ఆడతారు. అలాంటిది కాలం పక్క పెట్టారంటూ కూడా చేస్తున్నాం. మొత్తం ఈసారి టీం అయితే రంగంలోకి దిగనుంది. ఇప్పటికే ఈ ఆసియా కప్ అనేది చాలా సార్లు ఇండియాలో ఫైట్ అయ్యి ఉన్నది, చాలా సార్లు టైటిల్ ఎక్కువ సార్లు కూడా సొంతం చేసుకుని మరి ఈసారి ఈ సూర్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ముందు ఏ విధంగా వెళ్తారని ప్రస్తుతం అయితే ఒక ఆర్థికంగా ఉన్నది. ఈ లీగ్ అనేది ఏదైతే ఆసియా కప్ అనేది సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్నది. మొత్తం అది పాకిస్తాన్ మిగతా దేశాలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం, పాకిస్తాన్ తో జరిగినటువంటి మ్యాచ్ అనేది హై వోల్టేజ్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఇటు శ్రేయస్ అయ్యర్ కు మరోసారి బీసీసీఐ ఒక షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో రెస్ట్ ఇచ్చారు, ఇప్పుడు ఖచ్చితంగా తీసుకుంటుందని కూడా చాలా మంది భావించారు. పంజాబ్ కింగ్స్ ని రెండోసారి ఫైనల్ కి చేసిన ఘనత అయినది. అలాంటిది ఇవ్వకపోవడంతో చాలా మంది అభిమానులు అయితే ప్రస్తుతం అయితే నిరాశలో ఉన్నారని చెప్పుకోవచ్చు. రైట్ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇటు ఏషియా కప్కి టీంని ప్రకటించింది బీసీసీఐ. శ్రేయస్ అయ్యర్కు బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చింది. ఇటు ఏషియా కప్లో శ్రేయస్ అయ్యర్కు చోటు దక్కలేదు. ఏషియా కప్లో పాల్గొనే జట్టును ప్రకటించింది సెలక్షన్ కమిటీ కొద్దిసేపటి క్రితం. ఈ నేపథ్యంలో ఆ స్క్వాడ్లో శ్రేయస్ అయ్యర్కు చోటు దక్కలేదు. జట్లు హార్దిక్ పాండ్యా, సంజు శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, జితేష్ శర్మ, రింకు సింగ్, అక్షర్ పటేల్, శివన్ దుబే, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తికి చోటు దక్కింది. సెప్టెంబర్ 9 నుంచి ఏషియా కప్ 2025 ప్రారంభం కాబోతుంది. సెప్టెంబర్